కరోనా పరిస్థితుల్లో రుణమాఫీ అమలు చేయలేకపోయామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అయినా వడ్డీతో సహా రుణమాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల కోసం తలపెట్టిన ఏ కార్యక్రమం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించాలని రైతులకు మంత్రి సూచించారు. భూసారం పెంచుకుంటే అధిక దిగుబడులు వస్తాయని మాదాపురం రైతు వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. నాకు తెలియదు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కరెంటు విషయంలో ఆయన మాట్లాడినట్ట ఎట్లా మాట్లాడతారో మరి మాట్లాడానికి ఎట్లా నోరు వస్తుందో నాకు అర్థం కాదు. ఇప్పటిదాకా కలిసి ప్రయాణం చేసి ఇప్పటిదాకా కరెంటు కనిపించింది, ఇప్పుడు చీకటి అయిపోయిందా? ఇప్పుడు చీకటి అయిపోయిందా? తెలంగాణ రాజకీయాల కోసం చీకటి అయిపోతుందా? అదేవిధంగా రైతుల యొక్క రుణమాఫీ గురించి చేసిన వాడి గురించి మాట్లాడు, చేయండి, మేము జవాబు చెప్తాము. కానీ మరి చేసిన వాడి గురించి రోజు చెప్పాలి కదా, రేపైనా చెప్పాలి, ఎల్లుండైనా చెప్పాలి కదా. చెప్పినాం, బాధాప్తా చెప్పినాం, శాసనసభలో చెప్పినాం, నేను మంత్రిగా చెప్పినాను, బాధ్యతతో చెప్పినాను. కరోనా కారణం చేత దెబ్బతిన్నాం కాబట్టి అమలవుతున్న ఏ కార్యక్రమాన్ని ఆపలేము. కాబట్టి ఇస్తున్న రైతు బంధుని ఆపలేము, ఇస్తున్న పెన్షన్లను ఆపలేము, ఇస్తున్న కళ్యాణ లక్ష్మిని ఆపలేము. కాబట్టి రుణమాఫీ మిత్తితో సహా సర్కారు కడుతుంది, మీరు దిగులు చెందకండి అని చెప్పినాం రైతు.